సార్ నమస్తే అండి. నమస్తే. బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్ రావటం ఎలాంటి మలుపుగా కారణం కాబోతుంది అంటారు? ఇది అభివృద్ధిలో అంటారా, లేదంటే గనక కొంతమంది చెబుతున్నట్టు తిరోగమనంలో పురోగతి రాబోతుంది అంటారా? బిల్ గేట్స్ ప్రపంచంలోనే ఒక కుబేరుడు, అలాగే ప్రపంచంలోనే ఒక దానకర్ణుడు. డబ్బు ఇవ్వాలనుకునే వాళ్ళు దానం చేయాలనే వాళ్ళకేమో డబ్బు ఉండదు, డబ్బు ఉన్న వాళ్ళకేమో దానం చేయాలనే విల్లింగ్నెస్ ఉండదు. ఈ రెండు ఉన్న వ్యక్తి ప్రపంచంలో ప్రప్రథమంగా మనం పెట్టుకుంటే ఒక బిల్ గేట్సే కనిపిస్తాడు. అంటే అతను రావడం వల్ల అమరావతిలో ఎలాంటి భాగస్వామ్యం, రాష్ట్రంలో ఎలాంటి భాగస్వామ్యం ఉంటుంది, అమరావతి పురోగతిలో ఆయన భాగస్వామ్యం ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చు అంటారు? భాగస్వామ్యం ఆయన రెండు చూస్తారు వాళ్ళు. ఎలాగంటే వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ దీనికి వాళ్ళ అభివృద్ధి ఎక్కడ ఉంటుందో చూసుకుంటారు. రెండో దాంతో పాటు సైమల్టేనియస్ అది కావాల్సిందే. ఇప్పుడు డబ్బు సంపాదించకపోతే నువ్వు ఎక్కడ ఖర్చు పెడతావు నువ్వు? అలాగే వాళ్ళు ఏంటంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, వాళ్ళు మైక్రోసాఫ్ట్ అనేది ఎంత పెద్ద సంస్థ అంటే ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు లేకపోతే మీకు ఈ కంప్యూటర్ విప్లవం వచ్చేది కాదు. వాళ్ళు అందుకని వాళ్ళకి అవకాశాలు ఉన్నది కూడా కొత్తగా డెవలప్ అయ్యే క్యాపిటల్ కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మన వ్యాపారం అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. డబ్బు సంపాదిస్తారు. బిల్ గేట్స్ ఎలాంటి వాడంటే సంపాదిస్తాడు, మళ్ళీ దాన్ని ప్రజల కోసం ఖర్చు పెడతాడు, డొనేషన్స్ కానీ ఇంకా డబ్బులు చేస్తాడు. ఇప్పుడు టాటా వాళ్ళు వీళ్ళైనా అట్లాగే చేసిన వాళ్ళే కదా. అటువంటి ఒక పారిశ్రామికవేత్త, ఒక దానకర్ణుడు. ఇంకోటి ఏంటంటే అమరావతి అభివృద్ధి ఎలా ఉందంటే, ఇప్పుడు నేను చాలా మందికి చెప్తాను, మీరు యూ కెన్ సర్క్యులేట్ దిస్ వీడియో త్రూ అవుట్ ది వరల్డ్. ఐ అప్పీల్ ఆల్ ది ఎన్ఆర్ఐస్, మీరు యూ కెన్ హ్యాపీలీ ఇన్వెస్ట్ ఇన్ అమెరికా. సరే యూ కెన్ హ్యాపీలీ ఇన్వెస్ట్ ఇన్ అమరావతి. అంటే అమెరికా గప్పగా ఎందుకు వచ్చిందంటే అమరావతి ఇన్వెస్ట్ చేస్తే అమెరికా ఇన్వెస్ట్ చేసినట్టుగా కాబోతుంది. మీకు ఇప్పుడు అభివృద్ధి చూస్తే మీరు హైదరాబాద్లో ఎక్కడో మాకు కొంతమంది చెప్తూ ఉంటారు 50-60 కిలోమీటర్ల దూరాన 20,000 30,000 ఉందండి అని చెప్తున్నారు. అలాగే బెంగళూరులో అనంతపూరును బెంగళూరు మధ్యలో కొంటున్నారు 20,000 30,000 పెట్టి. మీకు సెక్రటేరియట్కి 20-30 కిలోమీటర్ల దూరంలో అక్కడ కొంటే అమరావతి కోర్ క్యాపిటల్లో కొనండి, లేదంటే మీరు ఈ గుంటూరు విజయవాడ ఈ సరౌండింగ్ అయినా కొనండి. రాబోయే రోజుల్లో మీకు అది ఒక ఎట్లా ఉంటుందంటే మీరు ఒక గోల్డెన్ ప్రాపర్టీస్, మీకు అటువంటి అవకాశం ఇప్పుడున్న ప్రైసెస్తో చూస్తే ఇంటర్నేషనల్ హైదరాబాద్లో ఎక్కడ పెట్టినా 1,00,000 2 లక్షలు అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు 50,000 60,000కి బ్రహ్మాండమైన సెకండరీ దగ్గరలో దొరుకుతూ ఉంది. చాలా ఎలా ఉందంటే మన అమరావతి అభివృద్ధి ఒక వారం రోజులు దాటిపోతేనే ఇంకో రకంగా కనిపిస్తూ ఉంది. అమరావతి అంత డెవలప్మెంట్. మీరేమో ఆ మాట అంటున్నారు సార్, అమరావతిలో ఏముంది, డెవలప్ అయ్యలేదు, 2 సంవత్సరాలు గడిచిపోతుంది, దగ్గర 20 నెలలు అయిపోతుంది, పునాదుల నుంచి పైకి వెళ్ళగలేదని కొంతమంది చెబుతున్నారు కదా సార్. ఆడెవడో విమర్శించేవాడు అంటాడు, కానీ మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. ఇప్పుడు ఎవరు అంటలేదు, అనేవాళ్ళు అంటానే ఉంటారు. ఈ రాజకీయ విమర్శలు జగన్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రతి విమర్శిస్తుంటారు కదా. మీరు అక్కడికి వెళితే ఆ రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇప్పుడు ఎయిమ్స్ వచ్చిన తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు గుంటూరు విజయవాడ అనుకునేది ఏంటంటే మెడికల్ సైడ్ వచ్చేసరికి ఎయిమ్స్ వల్ల చాలా మెడికల్ ఫెసిలిటీస్ పెరిగినాయి. అన్ని ఆపరేషన్స్, అన్ని ట్రీట్మెంట్స్ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయట. మీకు ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే కూడా బాగా జరుగుతున్నాయి అంటున్నారు. రెండోది చీప్ కూడా, మెడికల్ ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంది. కాస్ట్ లో కాస్ట్లో మంచి ఆపరేషన్స్, పెద్ద ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన తప్పుడు ఒక సిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? హాస్పిటల్స్, మంచి హాస్పిటల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్కి ఇచ్చారు. తర్వాత కిమ్స్ హాస్పిటల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. తర్వాత చుట్టూ సరౌండింగ్ కూడా ఇప్పుడు లలిత హాస్పిటల్ అవి ఇవి చాలా వస్తూ ఉన్నాయి. బ్యాంక్స్, మన నిర్మలా సీతారామన్ దాదాపు 29-28 శంకుస్థాపన చేసిపోయారు. నేషనల్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. వీటన్నిటికంటే క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎంతోమందికి ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కడ ఉంటే అదే డెవలప్మెంట్. దీనివల్ల కూడా బాగా వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయింది, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ కొత్తగా లేటెస్ట్గా వచ్చే సిటీస్లో అమరావతి ఒక పెద్ద అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోబోతుంది. అందుకని ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటే, మీరేమో ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని మీరు అంటున్నారు. ఇట్స్ ఎ డెడ్ ప్రాజెక్ట్ అని చెప్పి మరి వైసీపీ నాయకులు పదే చెప్తున్నారు కదా సార్. మరి వాళ్ళు కూడా కొంటున్నారు అక్కడ. ఏం సార్ అంత మాట అన్నారు?
ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు ఇది ఇస్ డెడ్ ప్రాజెక్ట్ అని చెప్పి వైసీపీ నాయకులు పదే పదే చెప్తున్నారు. అసలుకి దాని మీద ఇన్వెస్ట్ చేయడం అనేది దండగానే చెబుతున్నారు. లక్షల కోట్లు తీసుకెళ్లి అమరావతిలో పోయటం వల్ల ఉపయోగం ఏముంది అంటున్నారు మరి వాళ్ళు. లేదు 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 ఆ, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత రాజధాని బాగా దెబ్బతిన్నది, ప్రాజెక్ట్స్ ఒక తాగిపోయినప్పుడు చాలా తక్కువకి వచ్చాయి. జగన్ వల్ల కొంతమంది చిన్న చిన్న కొనుక్కోగలిగారు ఆ దరిద్రుల మూలంగా. ఇప్పుడు బ్రహ్మాండంగా 40,000 50,000కి వచ్చి ఆ రోజు 10,000 15,000కి వచ్చిన 8,000 రూపాయలు ఉండేది ఒక కొన్ని విలేజెస్లో. ఎందుకంటే జగన్ వచ్చిన తర్వాత అంత అయిపోయిందని చెప్పి రైతులు అమ్ముకొని భయపడిపోయి అమ్ముకున్నారు. తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ కూడా ప్రభుత్వం వచ్చిన బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ ఉంది. మీకు ఆ 8,000 10,000 ఉన్న ప్రైసెస్ కూడా ఇవాళ 40,000 50,000కి వచ్చేసినాయి. రాబోయే కాలం ఇప్పుడు లక్షలు పెట్టి హైదరాబాద్ బెంగళూరులో కొనుక్కునే బదులు ఈ అమరావతిలో కొనుక్కోవడం అనేది చాలా సేఫ్, చాలా వైజ్ ఇన్వెస్ట్మెంట్. ఐ అప్పీల్ ఆల్ ది ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్, ఇండియన్స్ ఎక్కడున్నా కానీ నార్త్ రోడ్ కూడా కొనుక్కోవచ్చు. ఇది అద్భుతమైన ఒక రాజధానిగా నగరంగా రూపుదిద్దుకోబోతుంది. మీకు అది రాబోయే రోజుల్లో ఎఫర్డబుల్ ప్రైసెస్లో కూడా రావు. ఇప్పుడు 50,000దే ఖచ్చితంగా 1 lakh ప్లస్ కాబోతుంది ఒక 2 yearsలో. అది మీరు ముందుగానే దాన్ని ఫోర్కాస్ట్ చేసి కొనుక్కుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటారుగా. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే బంగారం కొంటారు. ఇప్పుడు ఎక్కడైతే ప్రైసెస్ పెరుగుతాయో అవకాశాలు ఉన్నాయో అక్కడ కొనుక్కోవాలంటారు కదా. దిస్ ఇస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఏదైతే బిల్గేట్స్ రావటం, బిల్గేట్స్ గారికి ఏదైతే కనుక హెల్త్ కి సంబంధించింది ఏదైతే కనుక ఒక స్కీమ్ ఏదైతే ప్రవేశపెడుతున్నారో కూటమి ప్రభుత్వం, అందరి హెల్త్ ఫైల్స్ అనేది అంటే ఆ ప్రజల హెల్త్ ఫైల్స్ అనేది డిజిటలైజేషన్ చేసి ఆ ప్రాజెక్ట్ అనేది బిల్గేట్స్ గారికి అప్పచెబుతున్నారు. అతనే అంటే ఇది ఓపెన్ గా చెప్తున్నా అండి. కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చెబుతుంది ఏంటంటే కనుక కరోనా వ్యాప్తికి కారణం బిల్గేట్స్ గారు అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాట్లాడుతుంది సార్. అంటే దాంట్లో ఉదాహరణ వచ్చేసరికి మన సాయి గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి ఆ బిల్గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన మరుక్షణమే ఆయన మొదలు పెట్టారు ఇలాంటి టాపిక్ అనేది. ఎలా చూడాలి? వాళ్ళ పనే అది అనమాట. దాన్ని ఎలా చూసేది ఏముంది, వాళ్ళు అటువంటి కల్చర్ ఉంటారు. ఇప్పుడు సృష్టి ఉన్న దగ్గర నుంచి దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, మంచి ఉంది చెడు ఉంది కదా. వాళ్ళతో కాదు, అదంతా రాంగ్ క్లైమ్. వాళ్ళకు కూడా తెలుసు అన్ని. వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం, వాళ్ళు ఇచ్చే పేమెంట్స్ కోసం, బతుకుదురు కోసం చేస్తున్నారు అనుకోవాలి ఈ జర్నలిస్టులు కూడా, వాళ్ళకి సపోర్ట్ చేసే జర్నలిస్టులు కూడాను. బిల్గేట్స్ని అంత డెవలప్ చేసిన అంత పెద్ద ఆయన్ని కామెంట్ చేస్తూ ఉంటే దాన్ని మనం నో కామెంట్ ఫ్రమ్ మై సైడ్. అంటే ఓవరాల్ గా చూసుకుంటే సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అంటే ల్యాండ్ అలొకేషన్స్ కానీ వీటన్నిటి మీద మరి ఆ మండల వేదికగా బొత్స సత్యనారాయణ గారు అయితే బాగా నిలదీస్తున్నారు. అసలు 99 పైసలకు భూమి ఇవ్వటం ఏంది, అందులో మీ వాటా ఎంత అంటూ నారా లోకేష్ గారిని అయితే నిలదీసిన పరిస్థితి అయితే చూసాం కదా. ఎలా చూడాలంటారు దాన్ని? ఇప్పుడు ఒకటి కనిపిస్తుంది ఏంటంటే, బొత్సాని చేసే విమర్శలు ఎలా ఉన్నా కూడా అసలు కొంత వైసీపీ తరపున ఒక కొంచెం మాట్లాడుతుంది. కాసేపు ఓపికగా ఎమ్మెల్సీలో కౌన్సిల్లో కానీ ఇక్కడ కానీ కూర్చుంటుంది బొత్సానే. ఇది సీనియర్ పొలిటీషియన్. ఆయన కూడా ఒక పార్టీలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నంత బ్యాడ్ థింగ్సే ఉంటాయి కాబట్టి వాటిని ఏదో సపోర్ట్ చేసుకొని నిలబడాలి కదా అని చెప్పి ఓ పార్టీని ఎత్తుకున్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ అవన్నీ ఇప్పుడు కౌంటర్ చేస్తూనే ఉన్నారుగా. బట్ ఒకటి, జగన్ కంటే కూడా బొత్స ఈజ్ లీడింగ్ ది పార్టీ అనిపిస్తుంది నాకు. ఆ మాత్రం అన్న ఎవరు మాట్లాడలేదు, ఓన్లీ బొత్స ఈజ్ టాకింగ్.